జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సిద్ధం బహిరంగ సభలో మాట్లాడుతూ కొన్ని మాటలు చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని విషయాలు చెప్పాడు. దాంట్లో నిజాలెంత అబద్ధాలెంత, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఊసరవెల్లేలాగా మాటలు మారుస్తాడో, అబద్ధాలు ఏ విధంగా నిస్సిగ్గుగా చెప్తాడో ఇప్పుడు ఒకసారి చూద్దాం మనందరం. బాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం, చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం కనీసం ఏ ఒక్కరికైనా కూడా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మంచి చంద్రబాబు పేరు చెబితే ఏమంటున్నాడు తెలుసా? చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే సామాజిక న్యాయం ఎవరికైనా గుర్తుకొస్తుందా, ఈ పెద్ద ఆయన అడుగుతూ ఉన్నా అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని నిలదీసే అంత స్థాయి మీకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది సామాజిక న్యాయం, ఆ మాట పలకడానికి కూడా నీకు అర్హత లేదు. ఎందుకో చెప్పమంటావా? ఒకప్పుడు భారతదేశానికి ఒక దళితుణ్ణి లోక్సభ స్పీకర్గా అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ వ్యక్తిని ప్రతిపాదించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. జీఎంసీ బాలయోగ్ గారిని లోక్సభకు స్పీకర్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీ తండ్రి కూడా ఆ రోజు శాసనసభలో ఉన్నాడు. అలాంటి శాసనసభకి స్పీకర్గా ఒక తొలి మహిళా దళిత స్పీకర్ని అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రతిభా భారతి గారిని ఆ రోజు ఆ అవకాశం కల్పించారు. ఇంకొకటి, దళితులకి అన్ని విధాలుగా అండగా ఉండాలి, వాళ్ళు చదువుకుంటేనే వారు పురోగతి సాధించగలరని దళితులకి రిజర్వేషన్ కల్పించి ఈ విధంగా చదువుకోవడానికి వాళ్ళకి ఉద్యోగాల్లో అన్నిట్లో అవకాశాలు కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అత్యధికంగా కమ్మ సామాజిక వర్గం ఉన్న గుంటూరు పార్లమెంట్ నుంచి ఒక మైనారిటీ నిలబెట్టి లోక్సభకు పంపించాడు. అదేవిధంగా ఒక మైనారిటీని రాజ్యసభకు పంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు అత్యధిక మైనారిటీలున్న పార్లమెంట్ కడప పార్లమెంట్, అలాంటి కడప పార్లమెంట్ నుంచి ఈ రోజు వరకు ఒక్కరిని నువ్వు మైనారిటీని పార్లమెంట్కి పంపిలా, అది నీ చరిత్ర. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు చైర్మన్కి ఒక బీసీలకి అవకాశం కల్పించాడు. నువ్వు ఈరోజు ఎవరికి కల్పించావు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు పుట్టా సుధాకర్ యాదవ్ అనే ఒక యాదవుడు ఒక బీసీకి అవకాశం కల్పిస్తే నువ్వు ఎవరికి కల్పించావో తెలుసా? వైవి సుబ్బారెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డి. ఒకప్పుడు తోడ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు బీసీ ఒక నరసింహ యాదవ్ అనే వ్యక్తికి ఇస్తే నువ్వెవరికి ఇచ్చావో తెలుసా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోక్సభలో ప్యానల్ స్పీకర్గా అవకాశం కల్పిస్తే మచిలీపట్నానికి సంబంధించిన ఒక ఎంపీకి ప్యానల్ స్పీకర్గా అవకాశం కల్పించాడు, ఒక బీసీకి. నువ్వెవరికి ఇచ్చావో తెలుసా? నీ పార్టీ, నీ పెత్తందారులైన మిథున్ రెడ్డికి ఇచ్చావు ప్యానల్ స్పీకర్గా. ఇది నీకున్న సామాజిక న్యాయం, చంద్రబాబు నాయుడు చేసిన సామాజిక న్యాయం. ఇంకొకటి, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు మాట్లాడుకుంటే ఎవరు సామాజిక న్యాయం చేశారో తెలుసా జగన్మోహన్ రెడ్డి? ఉత్తరాంధ్రలో నువ్వు ఈరోజు ఎవరికి పెత్తనం ఇస్తా ఉన్నావు? వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్కడ బీసీలు రాజ్యాధికారం అవకాశం కల్పించాడు. అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ఎర్రం నాయుడు గారు కావచ్చు, కిమిడి కళా వెంకటరావు గారు కావచ్చు, ఇలాంటి బీసీలకు అవకాశం కల్పించాడు. గోదావరి జిల్లాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణుడు, బాలయోగ్ గారు, ఇలాంటి వాళ్ళకు అవకాశం కల్పించాడు. నువ్వెవరికి అవకాశం కల్పించావు? కృష్ణా గుంటూరు జిల్లాలో అయితే మైనారిటీలకు కావచ్చు, అదేవిధంగా లాల్జన్ బాషా గారు కావచ్చు, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు లాంటి వాళ్ళకి ఇచ్చాడు. అదేవిధంగా నెల్లూరు జిల్లా లాంటి దగ్గర బీదా రవిచంద్ర యాదవ్ లాంటి వాళ్ళు, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కుతూహలమ్మ లాంటి వాళ్ళు, కడప జిల్లాలో పుట్టా సుధాకర్ యాదవ్ లాంటి వాళ్ళు, కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి లాంటి వ్యక్తులు, అదేవిధంగా అనంతపురం జిల్లాలో బీకే పార్థసారథి, కాల్వ శ్రీనివాసులు, ఇలాంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో రాజ్యాధికారం ఇచ్చారు. నీ పార్టీలో ఎవరికి ఇచ్చావు? 5 మంది రెడ్లకి ఇచ్చావు. రాష్ట్రం మొత్తాన్ని 5 ముక్కలు చేసి విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళకు అవకాశం కల్పించావు. నువ్వు సామాజిక న్యాయం గురించి ఈరోజు మాట్లాడతావు. ఆ మాట అంటే సిగ్గు పెడతారు. నీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో ఒక దళిత డాక్టర్ సుధాకర్ని చంపించింది మీ ప్రభుత్వం కాదా మాస్క్ అడిగినందుకు? అదేవిధంగా ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపించిన వ్యక్తి మీ పార్టీ ఎమ్మెల్సీని నీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నావు. ఇదేనా సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి? చిత్తూరు జిల్లాలో దళిత జడ్జిలపైన ఒక దమనకాండ జరిపించావు. ఇదేనా నీ పరిపాలనలో జరిగేది? బీసీలైన తోట చంద్రయ్య, అదేవిధంగా నందం సుబ్బయ్య, ఇలాంటి వాళ్ళని చంపించావు. ఇదేనా సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పు, సూటిగా సమాధానం చెప్పు. ఏ మాటికి వస్తే సామాజిక న్యాయం కాదు. నీ పరిపాలనలో కర్నూలు జిల్లాకు సంబంధించిన ఒక మైనారిటీ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక మైనారిటీ, దానికి కారణమైన నీ పార్టీ నాయకుల్ని ఈ రోజుటి వరకు ఎందుకు శిక్షించలేదు? సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. నువ్వు సామాజిక న్యాయం అంటున్నావు కదా, ఇదేనా నీ పరిపాలనలో బీసీలపైన, ఎస్సీలపైన, ఎస్టీలపైన, మైనారిటీలపైన ఒక దమనకాండ జరిగింది? ఇక్కడ నీ ప్రభుత్వంలో ఎక్కడుంది సామాజిక న్యాయం? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరిగితే ఉత్తరాంధ్ర నుంచి అనంతపురం వరకు నీ పరిపాలనలో ఉత్తరాంధ్ర నుంచి అనంతపురం వరకు అన్ని వర్గాలపైన ఒక సామాజిక ద్రోహం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోండి.